ఓం నమఃశివాయ. పరమేశ్వరుడి శివుడి మహత్యాన్ని ఆయన తన భక్తులపై చూపించే కరుణ మరియు రక్షణను వివరించే ఒక అద్భుతమైన కథ. ఈ కథ పాండవులలో రెండవవాడైన భీమసేనుడికి మరియు శివుడికి మధ్య జరిగిన ఒక లీలను తెలియజేస్తుంది. సాలెపురుగు మరియు ఏనుగు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఒకసారి భీముడు అడవిలో విహరిస్తూ శివాలయాల నిర్మాణం గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడతనికి భూత, భవిష్యత్తు, వర్తమానం తెలిసిన ఒక మహర్షి ఎదురయ్యారు. మహర్షి భీముడితో, భీమా, నీవు గర్వంతో విర్రవీగుతున్నావు, కాని నీ భక్తి, పరాక్రమం కంటే ఒక సాలెపురుగు భక్తి, ఒక ఏనుగు భక్తి గొప్పవి అని చెప్పి వారికి మోక్షం లభించిన కథను వివరించారు. సాలెపురుగు భక్తి. ఒక సాలెపురుగు శివుడికి గుడి కట్టాలని కోరుకుంది. తన శక్తికొలది పువ్వులు, ఆకులు తెచ్చి